హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలకు సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే 28వ తేదీ అంటే ఈ రోజు నుంచి పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయండి. సో, పెన్షనర్స్ ఎవరైనా ఇంకా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే మీ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఈ నవంబర్ నెల పే స్లిప్‌లో భారీ మార్పులు, అలాగే ఒక్కసారిగా పెరిగిన పెన్షన్ సంబరాల్లో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అవునా? కాదా? అనేది తెలుసుకుందాము. అసలు ఏమైంది? మ్యాటర్ ఏంటి? అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనందరికీ గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా నవంబర్ నెలకు సంబంధించి లాస్ట్ ఇయరు 2024లో మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఇప్పుడు 2025 ఈ రోజుటికైతే ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. మరి అప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, అప్పుడొచ్చిన అప్డేట్ ప్రకారంగా నవంబర్ నెలకు సంబంధించి ఏపీ పెన్షనర్స్ పే స్లిప్స్ అందుబాటులోకొచ్చాయి. కానీ విశేషం ఏంటంటే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల కమ్యుటేషన్ రికవరీ నిలిపివేత కారణంగా అప్పట్లో అంటే 2024లో మనకు ఏదైతే కమ్యుటేషన్ తీసుకొని ఉంటారో వాళ్ళకి రికవరీ ఎవరికైతే 135 నెలలు పూర్తయి ఉంటుందో వారికి రికవరీ అనేది ఆపివేశారు. అలాగే ఆ యొక్క రికవరీ ఏదైతే ఎక్కువ కాలం రికవరీ చేసిందో ప్రభుత్వం దాన్ని తిరిగి రిటర్న్ గూడా ఇచ్చేయాలనైతే ఆ వార్త వచ్చింది అప్పట్లో. దానికి సంబంధించినటువంటి మెమో ఇక్కడ చూడొచ్చు. ఇది మెమో మాత్రమే అండి. జీవో అయి ఉంటే ఎంతో సంతోషించేవారు పెన్షనర్సు. కేవలం ఇది మెమోరాండంగా మిగిలిపోయింది. తర్వాత దీన్ని గూడా హైకోర్టు కొట్టివేసిందనమాట ప్రభుత్వ వాదనలతో. అసలేంటయిందంటే, సో, పెన్షనర్స్ కొంతమంది కోర్టుకెళ్లారు. ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీకి సంబంధించి నూట ఆహ్, 80 రోజుల రికవరీ కాలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్ళడం వల్ల, సో, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈ మేరకు ఆర్డర్స్ అయితే ఇచ్చిందనమాట. రికవరీ అనేది 135 నెలలు మాత్రమే ఉండాలి. సో, కాబట్టి మీరు ఈ యొక్క రికవరీకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని మధ్యంతర ఉత్తర్వు స్టే ఇస్తూ తీర్పివ్వడం జరిగింది. తర్వాత స్టే ఇచ్చిన తర్వాత పెన్షనర్స్ అంతా కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ఎవరికైతే 180 నెలలు రికవరీ ఉండేదో వాళ్ళంతా హ్యాపీగా ఫీలయ్యారనమాట. ఎందుకంటే ఎక్కువ కట్టిన వాళ్ళకి రీఫండ్ వస్తుందని చెప్పారు. అలాగే 135 నెలలు పూర్తయిన వారికి ఇకపై రికవరీ ఉండదు అని కూడా చెప్పారు. కానీ పూర్తిగా ఇప్పుడు తర్వాత ప్రభుత్వ వాదనలతో ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చిన వాదనలతో హైకోర్టు తప్పుకుందనమాట ఈ విషయం నుంచి. ఎందుకంటే ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి ఆర్థిక శాఖకు మాత్రమే డెసిషన్ తీసుకునే అధికారం ఉంటుంది. కోర్టులకి ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. సో, మీరు పీఆర్‌సీలో తేల్చుకోండి. మీరు ఏదైతే 12 పీఆర్‌సీ రావాల్సి ఉంటుందో, ఆ పీఆర్‌సీలో తేల్చుకోండి. ఈ యొక్క సీవీపీ రికవరీ కాలాన్ని తగ్గించడం అయితేనేమి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించడం అయితేనేమి, అంటే పాత స్లాబ్‌లకి, వీటన్నిటిని కూడా ఇవి ఆర్థిక శాఖపరమైనటువంటి అంశాలు. ఇందులో హైకోర్టు ఎటువంటి జోక్యము చేసుకోదని జెప్పేసి మళ్ళీ రిటర్న్ ఆహ్, ఇవ్వడం ద్వారా ఈ మెమో అనేది అర్థాంతరంగా కొట్టివేయబడిందనమాట. మళ్ళీ రికవరీ మొదలుపెట్టి నేటికి కూడా అంటే ఇవాల్టికైతే పెన్షనర్స్‌కి డబుల్ రికవరీ చేశారండి. చాలామందికి అంటే ఎవరైతే అప్పుడు 6 నెలల పాటు ఈ రికవరీని ఆపారనమాట. 6 నెలల తర్వాత కోర్టు స్టే అనేది ఎత్తివేసిన తర్వాత మళ్ళీ ఆ రికవరీని పునఃప్రారంభించి 12 నెలల వరకు రికవరీని కొనసాగిస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి గతంలో ఎంతైతే రికవరీ అయ్యేదో సో, దానికి ఇంటూ 1.5 టైమ్స్ అంటే గతంలో రికవరీ అయిన మొత్తము ప్లస్ దాంతో సగము 2 కలిపి డబుల్ అమౌంట్ అయితే రికవరీ చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా పెన్షనర్సు జరగడాన్ని ఈ యొక్క నవంబర్ నెలను బ్లాక్ మంత్‌గా అయితే
పరిగణించారనమాట. సో, కోర్టు అక్టోబర్ 31, 2024 నాటికి ఎవరికైతే 135 నెలలు పూర్తి అయ్యి ఉంటుందో వారికి కమ్యుటేషన్ నిలిపివేయాలని జెప్పేసి తీర్పు ఇచ్చినా గూడా, ఎంత ప్రయత్నం చేసినా గూడా పెన్షనర్స్ యొక్క శ్రమ ఫలితమంతా గూడా వృధా అయిపోయింది ఒక్క ప్రభుత్వ వాదనతో. సో, కాబట్టి ఈసారైన పెన్షనర్స్ అంతా గూడా ఆహ్, ఒక ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఫ్రెండ్స్. ఎందుకంటే పెన్షనర్స్ ఎంత ఎక్కువ మద్దతు తెలిపితే ఈ యొక్క సమస్య అనేదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందనమాట. సో, కాబట్టి ఈ ఇటువంటి తీర్పులు రావడానికి సాధించుకోవడం ఒక విధంగా విజయమనే చెప్పవచ్చు. అంటే ఇది ఒక అచీవ్‌మెంట్ అనే పరిగణించవచ్చు. కానీ ఇది మొదల్లోనే ఆహ్, ఈ ఈ యొక్క అచీవ్‌మెంట్ అనేది ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందనమాట. సో, ఇటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారానే వెళ్లి కమ్యూటేషన్‌కి సంబంధించి ఏవైతే ఆహ్, ఫ్రెండ్స్ ఈ యొక్క రికవరీ పీరియడ్‌కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెన్షనర్స్ అసోసియేషన్స్ వీరంతా కూడా బలంగా వాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, పెన్షనర్స్ యొక్క ఇది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అలా అయితేనే ప్రభుత్వము ఆహ్, ఈ యొక్క రికవరీ పీరియడ్‌ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించే అవకాశాలైతే ఉంటాయన్నమాట. సో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయానికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో కోత విధించినందుకు ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్స్ అంతా గూడా గంపగుత్తుగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనే మాట వాస్తవం. ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్స్ ఈ స్థాయిలో ఓట్లు వేయకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు. సో, ప్రభుత్వానికి ఉద్యోగ పెన్షనర్స్ యొక్క మద్దతు ఎంతైనా అవసరము. కాబట్టి పెన్షనర్స్ అంతా గూడా ఏకతాటిపైకే వచ్చి ఒకే నినాదంతో ఈ యొక్క సమస్యలేవైతే ఉన్నాయో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించిన అమౌంట్‌ని తిరిగి పునరుద్ధరించడం, అలాగే సీవీపీ కమ్యుటేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గూడా 12% ఇంట్రెస్ట్‌తో పర్ యానమ్ 12% ఇంట్రెస్ట్‌తో అయితే వసూలు చేస్తుందన్నమాట ప్రభుత్వము. సో, ఇది ఎక్కువే అని చెప్పాలి. సో, కాబట్టి దీన్ని ఈ యొక్క ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఇంట్రెస్ట్‌ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, ఇది తగ్గించడం వల్ల రికవరీ పీరియడ్ గూడా తొందరగానే ముగుస్తుంది. 13 ఏళ్లకే ముగిస్తే అప్పుడు పెన్షనర్స్‌కి తన 13 రిటైర్ అయిన తర్వాత 13 ఏళ్ల తర్వాతనే ఫుల్ పెన్షన్ అనేది చేతికొస్తుందన్నమాట.